ఈరోజైతే నేను కందిపప్పు పొడి చేసుకుంటున్నానండి. హెల్త్కి చాలా మంచిది కదా కందిపొడి అయితే ఇలా మనం చేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకో, పిల్లలకి దోశల్లో కూడా వేసి పెట్టచ్చు. మనం అన్నంలో కూడా వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేస్తున్నా ఫస్ట్ ముద్దగా అలా తిన్నాం అనుకుంటే, మనం కరివేపాకు పొడి కానీ ఏదైనా కానీ పొడులు వేసుకుని ఫస్ట్గా మనం తిన్నామంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ పొడులు అయితే నేను ఇలాంటి పొడులు చేసి అట్టు పెడతాను. మా పిల్లలకి హెల్త్కి మంచిది కదా అని ఇలా దోశలు కూడా వేసి తింటాం మేమైతే. అయితే నేను దీనికి కావాల్సిన ఏమేమి వేస్తున్నానో చూడండి. అయితే పప్పుల పొడి అయితే రెడీ చేసుకుంటున్నానండి. దానికి కావాల్సిన కందిపప్పు అయితే తీసుకున్నాను. ఫస్ట్ వేసాను, చాలదని మళ్ళీ వేసుకుని దాన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. కలర్ వచ్చేటట్టు దోరగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనకి ఇంకేమేమి కావాలో అన్నీ చూపిస్తా చూడండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. దీన్ని బాగా కలర్ వచ్చేయాలి. కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని తర్వాత మనం ఏం వేసుకోవాలో చూపిస్తా చూడండి. పచ్చెనపప్పు కందిపప్పు కూడా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే మళ్ళీ నేను పల్లీలు కూడా వేసుకున్నాను. అంటే ఎక్కువేం కాదు, కొద్దిగా వేసుకున్నాను. పల్లీలు అయితే బాగా ఎక్కువ వేసుకున్నా కూడా బాగోవు కదా, కొద్దిగా వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకున్నాను. తర్వాత నేను నువ్వులు కూడా వేసానండి. నువ్వులు వేసుకున్నా కూడా బాగుంటుంది. నువ్వులు కూడా మన పిల్లలకి డైలీ పెట్టిన తినరు కాబట్టి ఇలాంటివి మనం ఏమన్నా పొళ్ళు చేసినప్పుడు అలా నువ్వులు కూడా వేసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. నువ్వులు అయితే మాత్రం పిల్లలకి ప్రోటీను, అసలు డైలీ ఒక నువ్వుల లడ్డు ఇచ్చినా కూడా పిల్లలకు మంచిది. ఇలాంటి హెల్తీ ఇచ్చామంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కదండి. అయితే ఎన్ని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మిరియాలు కూడా కొద్దిగా వేసుకున్నాను, మంచిదని. అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని అన్నీ వేసుకున్న తర్వాత కొద్ది ధనియాలు కూడా వేసుకున్నాను. అన్నీ వేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఎండి కొబ్బరి వేసానండి. ఎండి కొబ్బరి కూడా వేసి ఫ్రై చేశాను. కరివేపాకు వేసాను. ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది కదా పప్పుల పొడిలో, అలా కందిపప్పు పొడిలో అలా వేసుకుని ఫ్రై చేసుకుని ఎన్ని మిక్సీ పట్టేసుకుని పొడి కింద చేసుకున్నానండి. అయితే కందిపప్పు మనం పచ్చడి, రోటి పచ్చడిలా కూడా చేసుకోవచ్చు. అది ఇంకా ఈ వీడియోలో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో. ఇది మాత్రం మీరు ట్రై చేయండి కంపల్సరీ. అయితే నేను ఈ పొడైన రెసిపీ అయితే నేను వీడియోలో పెట్టానండి. ముందు అది పెట్టేస్తాను నేను వీడియో, తర్వాత నెక్స్ట్ ఇది పెట్టానమాట. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే మాత్రం మునగాకు పొడి, కరివేపాకు పొడి, ఇలా కారపొళ్ళు లాంటి ఇలాంటి పొళ్ళు ఏది చేసుకున్నా కూడా బాగుంటుంది. మన తింటకు కూడా బాగుంటుంది కూడా. నెయ్యి వేసి తిన్నా, విడిగైనా తినొచ్చు, ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. ఇది ఒక నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఏమండి.